హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఫాస్ట్గా క్విక్గా ఏదైనా రెసిపీ తినాలనుకుంటే సాంబార్ రైస్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక గ్లాస్లో 3/4 రైస్ తీసుకోండి, 1/4 కందిపప్పు తీసుకోండి. టోటల్గా 1 గ్లాస్. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టేసుకుందాం. 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకుందాం. శుభ్రంగా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అండి. మన టోటల్గా 1 గ్లాస్ కదా, 3 గ్లాస్ వాటర్ వేసుకొని 1 అవర్ నానబెట్టుకొని 1 అవర్ తర్వాత స్టవ్ పై పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కట్ చేసుకున్నవి వెజిటేబుల్స్ ఇవి బెండకాయ, కాలీఫ్లవర్, ములక్కాడ, ఫ్రెంచ్ బీన్స్, బంగాళదుంప, క్యారెట్ వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. కూడా చూడండి, ఇక్కడ రైస్ పప్పు కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వేరే కడాయిలో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ నిలువుగా చీరుకొని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, ఆల్రెడీ మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. వెజ్జెస్ బాగా కుక్ అవ్వాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. చూడండి, రైస్ని ఒకసారి గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకుగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కూరగాయలు బాగా ఇలా మరుగు పడుతుంటే మనకి కూరగాయలు మంచిగా కుక్ అయినట్టు. దీంట్లో సాంబార్ పొడి, నేను ఇక్కడ ప్రియా సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకోండి సాంబార్ పౌడర్. చింతపండు రసం ఒక 50 ml వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు డ్రై ఫ్రై చేసుకున్న పీనట్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఈ పీనట్స్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ పప్పుని వేసేసుకుందాం. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకుందాం. అంతా కలిసేలాగా బాగా కలుపుతూ నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పల్చగా ఉంటే బాగుండదు, ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. నేతిలో వేయించుకున్న జీడిపప్పు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ కారపూస కూడా వేసుకున్నాను. మీ దగ్గర బూందీ ఉంటే బూందీ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ రైస్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. వేడిగా తినేటప్పుడు మీరు కాస్త నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.